హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి టాపిక్‌తో అయితే మేము ముందుకొచ్చాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా కొత్త వాళ్ళెవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే గోల్డ్ లోన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మేము ఎంత పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాము, దాన్ని దేనికి యూజ్ చేసుకున్నాము కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుల్లో అయితే గోల్డ్ కొనడం అయితే చాలా కష్టమైపోయింది. అసలు చెప్పాలంటే కొనలేము. ఒక 1 తులా కొనాలన్నా కానీ దగ్గర దగ్గర 2,00,000 దగ్గర అవుతుంది కాబట్టి గోల్డ్ కొనడం అయితే చాలా కష్టము. నేనైతే ఈ గోల్డ్ నా పెళ్లిలో తీసుకున్నది కాబట్టి అప్పుడు కొంచెం తక్కువ రేటు ఉండడం వల్ల ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. అదే ఇప్పుడైతే నేను తీసుకున్న రేటుని బట్టి మనము ఒక 5 తులాస్ కూడా కొనుక్కోలేము. అంత రేటు పెరిగిపోయింది. అప్పుడు నా పెళ్ళిలో అయితే చాలా తక్కువగా ఉండే. తులంకి 30,000 అట్లా ఉండే. ఇప్పుడైతే అసలు త్రిబుల్ అయిందనుకోండి. ఇంకా ఎక్కువగానే అయ్యింది. ఈ రోజుల్లో అయితే ఒక 1 గ్రామ్ కొనాలన్నా చాలా డబ్బులే అయితున్నాయి. ఒక్కోసారి అనిపిస్తది గోల్డ్ చాలా తక్కువగా అయితే బావుండు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా గోల్డ్ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది కదా! వాళ్ళకి కూడా వేసుకోవాలనే ఆశ ఉంటుంది. వాళ్ళకి దొరకాలంటే గోల్డ్ రేటు తగ్గాల్సిందే. కానీ గోల్డ్ ఎప్పుడు ఉన్నా కూడా మనకి ఏదో ఒక విధంగా ఆదుకుంటుంది. ఎవరి అవసరం లేకుండా మనమైతే దీని మీద ఆధారపడైతే మనమైతే డబ్బుల్ని వాడుకోవచ్చు. ఎప్పుడైనా సడెన్‌గా డబ్బులు అవసరమొస్తే మన దగ్గర గోల్డ్ ఉంటే ఎవరిని అడగకుండా డైరెక్ట్ బ్యాంక్‌లోకెళ్ళి మనము లోన్ తీసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తారు. దీనికి ఎలాంటి రూల్స్ అయితే ఉండవు. వాళ్ళైతే మనకు వెయిట్ ఇంకా ప్యూరిటీ చెక్ చేసేసుకొని అయితే మనకి మనీ అయితే ఇస్తారు. ఇందులో 2 రకాల లోన్స్ ఉంటాయి గోల్డ్ లోను. అగ్రికల్చర్ బేస్డ్ లోను, ఇంకొకటి నార్మల్ గోల్డ్ లోను. ఈ 2 రకాలు ఉంటాయన్నట్టు. ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే అగ్రికల్చర్ బేస్డ్ లోన్ మీద పెట్టి గోల్డ్ లోను తీసేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనము దీని నుండి తీసుకున్న గోల్డ్‌కి మనం 1 ఇయర్‌లో కట్టేసుకోవచ్చు. అంటే 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో కట్టుకోవచ్చు. అదే నార్మల్ లోన్ అయితే మనము మంత్లీ ఇంట్రెస్ట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అగ్రికల్చర్ బేస్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నార్మల్ లోన్‌తో పోలిస్తే దీనికి 1% అయినా తక్కువగా ఉంటుంది. సో, లో ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే ఇదొకటి బెనిఫిట్ అని చెప్పొచ్చు. గోల్డ్ లోన్ వచ్చేసి 1 గ్రామ్‌కి ఇంత మనీ ఇస్తారనేసి ఉంటుంది. అంటే 1 గ్రామ్‌కి 5,000 10,000 అది గోల్డ్ రేటుని బట్టి మారుతూ ఉంటుంది. అన్ని రకాల బ్యాంకుల్లో ఒకే విధంగా ఉండదు. ఒక్కో బ్యాంకుల్లో ఒకేలాగా ఉంటుంది. ఇంకా ఒక్కో బ్యాంకుల్లో ఒక్కో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. అది మీరు బ్యాంకును చూసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా ఏ బ్యాంకులో అయితే తక్కువగా ఉంటుందో అందులో సెలెక్ట్ చేసేసుకోవడము బెస్ట్. ఇంకా సెక్యూరిటీ ఉన్న బ్యాంకులో గోల్డ్ పెట్టి తీసుకోవడం అయితే ఇంకా మంచిది. మేమైతే ఒకేసారి ఒక టైంలో అయితే 15 తులాస్ గోల్డ్ లోన్ అయితే పెట్టేసుకొని తీసేసుకున్నాము. మేము ల్యాండ్ కొనుక్కోవడం వల్ల దానికోసం అయితే ఒకేసారి కొంచెం ఎక్కువ అమౌంట్ కావాల్సి వస్తే 15 తులాస్ అయితే పెట్టాము. కానీ మేము 15 తులాస్ 1 ఇయర్‌లో కట్టేసుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి రెన్యువల్ చేయించుకొని మళ్ళీ హాఫ్ గోల్డ్ అయితే మళ్ళీ అందులో పెట్టేసుకొని హాఫ్ అయితే బయటికి తెచ్చేసుకున్నాము. ఒకేసారి కష్టంగా ఉన్నా కూడా మధ్యలో కొంచెం తీసేసుకొని మళ్ళీ కట్టేసుకొని అట్లా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం కట్టేసుకొని బయటకి తెచ్చుకోవడం కూడా బెటరే. గోల్డ్ పెట్టేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ప్యూరిటీ ఇంకా వెయిట్ అయితే చెక్ చేస్తారు. ఎంత వెయిట్ ఉన్నది మనము ఆ వెయిట్‌ని బట్టి మనీ ఇస్తారన్నట్టు. ఇంకా నల్ల పూసల చైన్ అయితే అలో ఉండదు. దాన్నైతే తీసేసుకోరు వాళ్ళు. ఇంకా ముద్దలాగా ఉంటుంది కదా బంగారము, ముద్ద బంగారం అయితే అలో ఉండదు. అదే మీరు ఏదైనా కనీసం రింగులాగా చేయించుకొని పెట్టేసుకున్నా కూడా తీసుకుంటారు కానీ ముద్దలాగా ఉన్న బంగారం అయితే అస్సలు తీసేసుకోరు. దానికి డబ్బులివ్వరు. సో, మనమైతే ఇవి ఫస్టు చెక్ చేసుకోవాలి. గోల్డ్ ఉంటేనైతే ఎప్పటికైనా మనల్ని ఆదుకుంటదనే చెప్పేస్తాను. అందుకే నేనైతే
సేవింగ్ చేసేసుకొని పెద్ద పెద్దగా కొనని వాళ్ళైనా కూడా కొంచెమైనా కొనుక్కొని పెట్టేసుకోండి అనేసి చెప్పేస్తాను. కనీసం 1 గ్రాము, 2 గ్రామ్స్ అట్లా కొద్ది కొద్దిగా సేవింగ్ చేసేసుకుంటూ మనీ కొనుక్కోవడము బెటరు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనకి అది యూజ్ అవుతుంది. ఇంకా గోల్డ్ రేటు కూడా ఎప్పుడు పెరగడమే ఉంటది కానీ తగ్గడం అయితే ఉండదు. దాని మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా వేస్ట్ అవ్వదని నా ఫీలింగు. ఇంకా ఆడపిల్ల ఉన్న వాళ్ళ ఇంట్లోనైతే కంపల్సరీ గోల్డ్ అయితే కావాల్సిందే. ఏదో ఒక రోజైనా కంపల్సరీ మనకు గోల్డ్ అయితే యూజ్ అవుతుంది. అందుకనేసి చిన్నప్పటి నుండే పిల్లలు చిన్నగున్నప్పుడే మనము ఏదైనా ప్లాన్ చేసేసుకోవాలి. ఒకసారి వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళ స్టడీ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు చిన్నగున్నప్పుడే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనైతే చిన్నప్పటి నుండే గోల్డ్ అనేది కొనేసుకొని పెట్టేసుకోండి. మీకు సెక్యూరిటీ లేకపోతే బ్యాంకుల్లో పెట్టేసుకున్నా కూడా మంచిగా సెక్యూరిటీగా కూడా ఉంటుంది. ఈ విధంగా అవసరం ఉన్నప్పుడు మనము మనీని కూడా తీసుకోవచ్చు. ఎవరి దగ్గర చేయి చాపకుండానైతే మనము డైరెక్ట్ బ్యాంకులో పెట్టేసుకొనైతే మనము మనీని వాడుకోవచ్చు. మన దగ్గర డబ్బులున్నప్పుడు మళ్ళీ బ్యాంకులో కట్టేసుకొని మన గోల్డ్ మనం తీసుకోవడము బెటర్ అని నేనైతే చెప్పేసాను. మనము డబ్బులు ఎంత సేవ్ చేసినా సరే వాటిని అలానే బ్యాంకులో పెట్టేస్తే వేస్ట్. ఎందుకంటే అవి మనీ అంత ఎక్కువగా పెరగవు. అందుకే దేని మీదనైనా మనము ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. గోల్డా, ల్యాండా లేకపోతే ఏదైనా హౌస్ కొనుక్కుంటే దాని మీద అట్లా పెట్టేసుకోండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మనము ఏదైనా ల్యాండ్ కొనుక్కుంటే నార్మల్ లోన్స్ కంటే గోల్డ్ లోన్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఆ లోన్స్‌కి భయం ఉంటుంది. కంపల్సరీ నెల నెల కట్టాలని. అదే ఈ గోల్డ్ లోన్ అయితే అగ్రికల్చర్ లోన్ మీద పెట్టేసుకున్నదైతే 1 ఇయర్‌లో ఒకసారి కట్టేసుకోవచ్చు. మేమైతే గోల్డ్ బ్యాంక్‌లో ఉన్నప్పుడైతే ఏ విధంగా సేవ్ చేసేసుకునేవాళ్ళమంటే, ఫస్ట్ మా హస్బెండ్ సాలరీ వచ్చినంక వెంటనే కొంత అమౌంట్ అయితే నా అకౌంట్‌లోకి సెండ్ చేసేసేవాడు. వాళ్ళ అకౌంట్‌లో ఉంటే ఏదో ఒక విధంగా ఖర్చయిపోతదనేసి ఫస్ట్ అయితే కొంత మనీ అయితే నా అకౌంట్‌లో వేసేసేవాడు. అది సేవింగ్ అన్నట్టు. ఇగ అందులో నుండైతే మేము ఒక్క రూపాయి కూడా తీయకపోయేది. మిగతా అమౌంట్‌లో నుండే అన్ని ఖర్చులు మెయింటైన్ చేసేసుకొని ఇట్లా ప్రతి మంతు కొంత అమౌంట్ అయితే నా అకౌంట్‌లో వేసేసుకొని 1 ఇయర్ తర్వాత ఆ మనీ తీసుకెళ్ళి గోల్డ్ లోన్ అయితే కట్టేసేవాడు. ఎప్పుడైనా నేను చెప్తాను కదా! మనము ఖర్చుల్ని ఫస్టు పక్కన పెట్టేసుకోవడం కాదు. సేవింగ్ అమౌంట్ అయితే ఫస్ట్ మనము పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనం సేవ్ చేయగలుగుతాము. ముందే ఖర్చులన్నీ చేసేసి మిగతా మనీ తర్వాత సేవింగ్ చేద్దామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే డబ్బులు ఉంటే ఏదో ఒకటి ఖర్చు చేయాలనిపిస్తది. ఇప్పుడున్న ఫోన్‌పేల ద్వారా మనము ఖర్చు చేసే అమౌంట్ కూడా అంత పట్టించుకోము. అందుకే మీరు ఫస్టు సేవింగ్స్‌ని పక్కన పెట్టేసుకోండి అనే చెప్తాను. మనము పిల్లలు చిన్నగున్నప్పుడే సేవింగ్ చేయగలుగుతాము. వాళ్ళు పెరిగితే అస్సలు సేవింగ్ చేయలేము. ఇంకా ఖర్చులు పెరిగిపోతాయి. వాళ్ళకి స్టడీ మీద పెట్టే డబ్బులు కూడా పెరుగుతాయి కాబట్టి ఇప్పటి నుండే మనము ఏదో ఒక విధంగా సేవింగ్ చేసేసుకోవాలి. ఇంకా హౌస్ వైఫ్స్ కూడా ఏదో ఒక విధంగా సేవింగ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనము సంపాదించకపోయినా కూడా డబ్బు ఖర్చు చేయకపోవడం కూడా ఒక సేవింగ్ అనేసే చెప్తాను. ఎందుకంటే ఎంత సంపాదించినా మనము ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడితే అది సంపాదన కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే మనము సంపాదించిన అమౌంట్‌ని కంపల్సరీ ప్రతి నెల ఇంత అనేసి సేవింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే మీకు అది ఏదో ఒక రోజు చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే హౌస్ వైఫ్స్ కూడా మేమేం సేవ్ చేస్తాం అని అనుకోకుండా కంపల్సరీ ఆహ్, కనీసం రూ. 100 సేవ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఏదో ఒక రోజు అది కొంచెం కొంచెం పెద్దగా అమౌంట్ అనేది పెరుగుతుంది. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చాననేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి.